హే ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజికుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము హ్యాడ్ బెటర్ అనే ఫ్రేజ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, షుడ్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేర్చుకుందాము. హ్యాడ్ బెటర్ను మనము వార్నింగ్తో కూడిన సలహా ఇవ్వడానికి ఉపయోగిస్తాము. షుడ్ అనే దాన్ని జనరల్గా ఏదైనా ఒక సలహా ఇవ్వడము లేదంటే రికమెండ్ చేయడానికి ఉపయోగిస్తాము. Had better is used for stronger recommendations or advice that is good thing to do now. వెంటనే పాటించాల్సిన చేయాల్సిన ఏదైనా ఒక సలహా ఇస్తూ ఒకవేళ ఆ సలహా పాటించకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం వచ్చేటట్లు వార్నింగ్ ఇవ్వడము. ఇటువంటి సందర్భంలో హ్యాడ్ బెటర్ అనే ఫ్రేజ్ను ఉపయోగిస్తాము. షుడ్ అనే పదాన్ని మనము యూస్ టు గివ్ అడ్వైస్, రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్. ఇట్ డస్ నాట్ క్యారీ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఆర్ ఇమ్మీడియట్ నెసెసిటీ. షుడ్ అనే దాన్ని కూడా మనం ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వడానికి లేదంటే రికమెండ్ చేయడానికి ఉపయోగిస్తాము. కానీ ఇది అర్జెన్సీని అంటే ఇమీడియట్గా చేయాలి లేదంటే చేయకపోతే ఏదైనా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనే మీనింగ్లో మాత్రం షుడ్ అనేది వాడము. హ్యాడ్ బెటర్ అనేది మాత్రం సలహా ఇస్తూ ఇమ్మీడియట్గా పాటించకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చే సందర్భంలో యూజ్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యాడ్ బెటర్ ఫినిష్ యువర్ హోంవర్క్ నౌ. నీవు హోంవర్క్ను వెంటనే పూర్తి చేయడం మంచిది. ఇక్కడ హ్యాడ్ బెటర్ అని యూజ్ చేసాము ఈ సెంటెన్స్లో. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే పూర్తి చేయడం మంచిది హోంవర్క్ను అని చెప్తూ పూర్తి చేయకపోతే ఇబ్బందుల్లో పడతావని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం అన్నమాట. అటువంటి సందర్భంలో ఇక్కడ హ్యాడ్ బెటర్ అనేది మనం యూజ్ చేసాము. యూ షుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్. ఇక్కడ జస్ట్ జనరల్ సజెషన్, జనరల్ రికమెండేషన్, నీ హోంవర్క్ను పూర్తి చేయాలి. అంతేగాని ఇక్కడ పూర్తి చేయకపోతే నువ్వు ఏదైనా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇబ్బందుల్లో పడతావని ఇక్కడ ఈ సెంటెన్స్లో మీనింగ్ కాదు. ఇది జనరల్గా ఈ పని చేస్తే మంచిది, ఈ సలహా పాటిస్తే మంచిది అనే సందర్భంలో ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. అఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? మనకందరికీ తెలిసిందే కదా, పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్కు సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యాడ్ బెటర్ అనే ఫ్రేజ్ రావాలి, తర్వాత V1 వర్బ్ ఫామ్ అంటే బేస్ వర్బ్ రావాలి, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. యూ హ్యాడ్ బెటర్ డ్రింక్ మోర్ వాటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ డీహైడ్రేటెడ్. ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, హ్యాడ్ బెటర్ అనేది ఫ్రేజ్, V1 అనేది ఇక్కడ డ్రింక్ అనేది V1 వర్బ్ ఫాము. ఇక్కడ మనం ఏం సలహా ఇస్తున్నామంటే ఎక్కువ నీరు త్రాగడం మంచిదని సలహా ఇస్తున్నాము. ఆ సలహాతో పాటు ఒకవేళ అది పాటించకపోతే వచ్చే సమస్య ఏంటి అనేది కూడా ఆ వార్నింగ్ ఇస్తున్నాము. యూ హ్యాడ్ బెటర్ డ్రింక్ మోర్ వాటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ డీహైడ్రేటెడ్. నెక్స్ట్ సెంటెన్స్. యూ హ్యాడ్ బెటర్ లీవ్ నౌ ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇప్పుడు మీరు బయలుదేరడం మంచిది, ఇది సలహా ఇస్తున్నాం. లేకపోతే మీరు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, మీరు రైలును మిస్ అవుతారు. నెక్స్ట్ సెంటెన్స్. యూ హ్యాడ్ బెటర్ స్టడీ హార్డ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఏ గుడ్ కాలేజ్. నీవు మంచి కాలేజ్లో చేరాలంటే, జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. సో కష్టపడి చదవాలి అని సలహా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఒకవేళ అలా చదవకపోతే మంచి కాలేజ్లో జాయిన్ అవ్వలేవు అని చెప్తున్నాము. వాటి కాన్సిక్వెన్స్ ఏంటి అనే దాన్ని కూడా. ఇప్పుడు షుడ్ యూజ్ చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక సెంటెన్స్ చూద్దాము. షుడ్ యూజ్ చేస్తే సెంటెన్స్ స్ట్రక్చరు సబ్జెక్ట్ రావాలి, షుడ్ అనే పదం రావాలి, తర్వాత V1 బేస్ వర్బ్ రావాల్సి ఉంటుంది. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఫర్ బెటర్ హెల్త్. మంచి ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ నీరు త్రాగాలి. ఇది జస్ట్
సజెషన్, రికమెండేషన్ అంతే. ఇక్కడేమీ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వట్లేదు, డైరెక్ట్‌గా కూడా వార్నింగ్ ఇవ్వట్లేదు. జస్ట్ జనరల్ సజెషను, సలహాను మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ నెగెటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హ్యాడ్ బెటర్‌కు నెగెటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యాడ్ బెటర్ నాట్, తర్వాత V1 బేస్ వర్బ్ ఫామ్ రావాలి. నెక్స్ట్ రిమైనింగ్ సెంటెన్స్ ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ చూస్తే యూ హ్యాడ్ బెటర్ నాట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. మీరు సర్ప్రైజ్ పార్టీ గురించి ఎవరికి చెప్పకపోవడమే మంచిది. ఇది వార్నింగ్. అంటే మీరు ఒకవేళ చెప్తే నేను మీకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తాను, లేదంటే మీకు ఏదైనా హాని చేస్తాను, లేదంటే ఏదో ఒకటి చేస్తానని వార్నింగ్ ఇవ్వడం అన్నమాట. సో మీరు వార్నింగ్ ఇచ్చే కాంటెక్స్లో మీరు చెప్పాలి అనుకుంటే హ్యాడ్ బెటర్ అని యూజ్ చేసి చెప్పాలి. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ సర్ప్రైజ్ పార్టీ. ఒకవేళ చెప్తే మీకుంటుంది అనే వార్నింగ్ ఇవ్వడం. నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ నాట్ నెగ్లెక్ట్ యువర్ హోంవర్క్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అస్ ఫర్ ద మూవీ. నువ్వు మాతో కలిసి సినిమా రావాలనుకుంటే నీ హోంవర్క్ను నిర్లక్ష్యం చేయకుండా ఉండటం మంచిది. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా నీ హోంవర్క్ను నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది అని చెప్తూ అలా చేస్తే నువ్వు మాతో సినిమాకు వస్తావు. సో దాని కాన్సిక్వెన్స్ ఏంటి? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వు మాతో కలిసి సినిమాకు రాలేవు, అది కాన్సిక్వెన్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ షుడ్ యూజ్ చేసినప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నెగటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత షుడ్ నాట్ యూజ్ చేయాలి, తర్వాత V1 బేస్ వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీవన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. ఇక్కడ చూస్తే మనం ముందు యూ హ్యాడ్ బెటర్ నాట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాము. ఇక్కడ చూస్తే హ్యాడ్ బెటర్ నాట్ బదులు షుడ్ నాట్ అని చెప్తున్నాము. ఇక్కడేం వార్నింగ్ లేదు, జస్ట్ మనము రికమెండేషన్, సజెషన్ చేస్తున్నాం అనమాట. నువ్వు చెప్పకోకుంటే బెటర్ అనేసి, మంచిది అనేసి. మీరు సర్ప్రైజ్ పార్టీ గురించి ఎవరికి చెప్పకూడదు అనే జనరల్ సలహా ఇస్తున్నాం. ఇక్కడ ఏ వార్నింగ్ లేదు. ఓకే. నెక్స్ట్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ హోంవర్క్ బిఫోర్ యూ గో అవుట్ టు ప్లే. నువ్వు బయటికి ఆడుకోవడానికి వెళ్ళే ముందు మీ హోంవర్క్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కూడా జనరల్ రికమెండేషన్ ఆర్ సజెషన్, అంతేగాని నువ్వు హోంవర్క్ ఫినిష్ చేయకోకుండా ఆడుకోవడానికి వెళ్తే ఏమవుతుంది, దానికి వార్నింగ్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, ఆ మీనింగ్ వచ్చే సందర్భంలో ఇక్కడ చెప్పలేదు, జనరల్ రికమెండేషన్ చెప్పారు. ఓకే. సో ఈ విధంగా మనము హ్యాడ్ బెటర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, చాలా ఈజీగా మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. ఓకే. సో రెండిటికి సేమ్ మీనింగే కదా, బట్ కాంటెక్స్ట్ అనేది, సందర్భం అనేది స్లైట్ డిఫరెంట్ ఉంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.